నేను నార్మల్గా మీరు వచ్చే ముందు వస్తానన్న తర్వాత సాయి కృష్ణ ఆజాద్ అని గూగుల్లో ఈ అడ్వకేటు ఎన్ఆర్ఐ కేసులు ప్రత్యేకంగా తీసుకుంటారు, దీంట్లో నిష్ణాతులు అని వచ్చింది. అవును సార్. ఎందుకు ఎన్ఆర్ఐ కేసులు ఎందుకు ఎక్కువ డబ్బులు వస్తాయి? కారణం ఏమని చెప్పొస్తారు మీ దగ్గరికి డైవర్స్ కేసులలో? ఎక్కువ అండర్స్టాండింగ్ లోపం అండి. ఇప్పుడు అట్లా జరిగిన సందర్భాలలో అంటే శిక్ష పడ్డ వ్యక్తులు బెయిల్ తెచ్చుకోవచ్చా? సామాన్యుడికి భారతదేశంలో న్యాయం అనేది ప్రజెంట్ కూడా అందని ద్రాక్షంటే అవునన్నా లీగల్ వ్యవస్థ మారాలి. విదేశాలు అలా ఉండదండి. ఎమ్మెల్యే కొడుకు ఒక నేరం చేశాడు, అతనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పోలీస్ స్టేషన్? లేదు, ఒక రిక్షా కార్మికుడు కొడుకు నేరం చేశాడు, అతని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అతను పిలిచే విధానం ఎలా ఉంటుంది పోలీసు వారు? మీకు కూడా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వాటిల్లో కూడా అంటే మీ అడ్వకేట్ అంటేనే ఆల్రెడీ అంటే నాకు తెలిసి జ్యుడిషియల్ సిస్టంలో ఒక మంచి కీ పాయింట్ కదా, అటువంటి వాళ్ళు కూడా ఓట్లు అమ్ముకోవడం ఏంటంటే అబ్బో అది చాలా చాలా నిజంగా చెప్తున్నాను. ఈరోజు మీరు మళ్ళీ గుర్తు చేశారు.